శ్రీమాత్రే నమః. మనం ఈ సంవత్సరం దీపావళి పండుగని 20వ తారీఖు జరుపుకోవాలా లేదా 21వ తారీఖు జరుపుకోవాలా అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనికి గల సందేహానికి గల కారణం ఏంటంటే, తిథి సాయంత్రం పూట స్టార్ట్ అయ్యి 20వ తారీఖు సాయంత్రం పూట స్టార్ట్ అయ్యి 21వ తారీఖు ముగుస్తుంది. సో అందువల్ల చాలామందికి కొంత అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా మనం ఎలా ఏంటంటే, ప్రతిసారి కూడా ఆశ్వయుజ మాసం చివరి రోజున అమావాస్య రోజున మనం దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం. సాధారణంగా అన్ని పండుగలు సూర్యోదయం పూట ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున పండగ చేసుకోవడం విశేషం. ఎవరికైనా సరే పండగ జరుపుకోవడం అది మనకు ఆనవాయితీ. అయితే ఈసారి ఏం జరిగిందంటే, కొన్ని పండుగలకి ప్రత్యేకమైన మినహాయింపు ఉంది. అవి ఏంటంటే మహాశివరాత్రి, గణేష్ చతుర్థి, కృష్ణాష్టమి, అలాగే దీపావళి పండుగలు జరుపుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఉన్నాయి. అదేంటంటే, అమావాస్య తిథి ఎప్పుడైతే ఉంటుందో ప్రదోష కాలం కూడా ఉండాలి. అది ప్రదోషకాలం అర్ధరాత్రి 12 గంటలు ఉండాలనేది నియమం. అంటే మనకి ఈ సంవత్సరం 20వ తేదీన అక్టోబర్ అంటే 20వ తారీఖు సోమవారంనే మనకి ప్రదోషకాలం కూడా ఉంది. కాబట్టి ఆ రోజునే మనకి ఇది జరుపుకోవాలని, దీపావళి పండుగ జరుపుకోవాలని పెద్దలు నిర్ణయించారు. అయితే ప్రదోషకాలం ఎప్పుడు ఉంది అంటే, సాయంత్రం 5:46 నుండి రాత్రి 8:18 వరకు ఉంది. కాబట్టి ఆ రోజునే దీపావళి పండుగ జరుపుకోవాలి. సో ఇది దీని అనుకున్న అంటే కన్ఫ్యూజన్కి కారణం దానికి క్లారిటీ అనమాట. అలాగే మన దీపావళి రోజున లక్ష్మీదేవి పూజని సాయంత్రం 7:10 నుండి 8:40 వరకు, అంటే ఆ లోపల మీరు లక్ష్మీదేవి పూజను కనుక పూర్తి చేసినట్లయితే మనకు అన్ని విధాల శుభాలు చేకూరుతాయి. శ్రీమాత్రే నమః.